ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ఆర్మూరు పట్టణ కేంద్రంలో విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆర్మూరు యూనిట్ అధ్యక్షులు రాజేశ్వరరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి యంగ్స్టర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు, జిల్లా కార్యదర్శి కరుణాసాగర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పుష్పకర్ రావు, యూనిట్ ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, ఆర్థిక కార్యదర్శి నవజీవన్, గౌరవ అధ్యక్షులు రామరెడ్డి పాల్గొన్నారు. యూనిట్ కార్యదర్శి జ్ఞానేశ్వర్ కార్యదర్శి నివేదిక చదివి వినిపించారు. ఆర్థిక కార్యదర్శి నవజీవన్ ఆర్థిక నివేదికను చదివి వినిపించారు. హాజరైన సభ్యుల చప్పట్లతో 2 నివేదికల్ని ఆమోదించడం జరిగింది. డిఆర్సీ ఇవ్వాలని పట్టుదలతో మన రాష్ట్ర సంఘం ఉన్నది. జూన్ ఎండింగ్ వరకు కొందరికి అనుమానాలు వస్తున్నాయి. వాట్సాప్లో పెడుతున్నారు. మనకు 5 డిఏలు బాకీ లేదు. 5 డిఏలు కూడా ఏమైనా కలుపుతారట. మనకు ఏ రేట్స్ రావు. లేకపోతే అనుమానాలు మనకు ఎక్కువ. ఎట్లా కలుపుతారు అన్న కలపడానికి వీలే లేదు. 1/7/2023 వరకు ఉన్నటువంటి డిఏనే టీఆర్సీలో మంజూరు. అంటే ఐజాన్ టుడే వాట్ గారు 18% ఆఫ్ డిఏ అంటే 33%. మనకు అనుమానాలు ఉన్నాయి. టీఆర్సీ రిపోర్ట్ కూడా 2 జూన్ వరకు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చింది గవర్నమెంట్. అదే ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్యే 2.5 సంవత్సరాలు అయింది. కాకపోతే కాలయాపన కొరకు 2 జూన్ వరకు ఇవ్వమన్నది గవర్నమెంట్. ఇప్పుడు ఇచ్చినట్టు మన రాష్ట్ర సంఘ బాధ్యులు ఇప్పుడే మీద పడుతుంది. ఏమైతే ఇప్పుడు ఇవాళకి వచ్చింది కదా ఇయ్యూరు అడుగుతామని దాన్ని పెండింగ్ పెట్టుకునే తప్ప అంతకు ఇంకేం లేదు నాకు తెలిసి. నేను చెప్పిన వాళ్ళకి 5% ఇస్తున్నారు. ఏది ఇప్పుడు అయ్యా ఇంకో 17% అన్న కనీసం మీరు అడుగుని 40-50% తప్పు లేదు. 6 ఏళ్ళు మనమే కట్టడం పరిస్థితులతో బట్టి 20కి తగ్గకుండా కనీసం 25 వచ్చినట్టు చూస్తే మంచిగా ఉంటుందేమో అన్న ఆలోచనతో నేను మన సంఘ బాధ్యత జేఏసీకి అయితే ఇక్కడ అంత బలంగా ఉన్నాం. అధ్యక్షుడు టీచర్ ఎప్పుడే ఉన్నాడు. ఆరోగ్య శాఖ మంత్రి రాజా నరసింహరావు గారు ముహూర్తం చేస్తారట, ఇష్యూ చేస్తారట. ఏది డిజిటల్ హెల్త్ కార్డు ఇష్యూ చేస్తారట. కాబట్టి ఇది పెట్టింది. మరి ఇది ఇంప్లిమెంటేషన్ అనేది ఇంకేం స్పష్టత లేదు. తర్వాత ఏర్పడుతుంది. మనకు మెయిన్ జీతంలో దీన్ని బట్టి చూస్తే కట్గా 1.5% అంత బేసిక్ కట్ ఇప్పుడైతే అని అనిపిస్తుంది. మరి నెక్స్ట్ మంత్ అయితే ఇప్పుడైతే ఆ జీవో వస్తుందని ఏర్పడదు. కాబట్టి వేచి చూద్దాం. ఇక రెండవది తప్పకుండా వస్తుంది. అనుమానం పడకుండా జూన్లో అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో చేయడం జరిగి ఇంకా 25 మంది మునిగిపోయిన విషయాలు. ఇక ఇప్పుడు కొత్త చిక్కుపడుతున్నారు సమస్య ఏంటి? నిన్న నచ్చింది హెల్త్ కార్డు అని అందరూ విషయం. పొద్దున నుంచి చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఎక్కసారి నేను నిన్ననే ఎస్ఓతో మాట్లాడినా. ఎస్ఓ గారికి నిజామాబాద్ పోయారు. అతను ఏం తెలుసుకుంటారో మనకు ఏం తెలియదు. అతనికి చెప్పాలి కూడా. కాకపోతే ప్రస్తుతం అనుకున్నటువంటి పరిస్థితులు ఏంటంటే సర్వీస్ మెన్షన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ ఉన్నందుకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. అలా డీడీఓ ఉంటాడు. అతడే ఆన్లైన్ అలా ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ చేసేసి దాన్ని హార్డ్ కాపీని ఎస్ఓకి ఇచ్చేస్తారు. మరి మన పరిస్థితి ఏంటి? 1870 మంది ఉన్నాం. మన పరిస్థితి ఏంటి? వీళ్ళందరినీ చేయాలంటే ఎస్ఓ దగ్గర మనం పోము. తెల్లది మనం పట్టించుకో అనే ఆలోచనతోని నేను ఇక అంటే గైడ్లైన్స్ రాలేదు. ప్రస్తుతం నేను అనుకున్న పద్ధతితో ఏం చేసామంటే ఒక
ఒకవేళ ఎస్టీ అంటే ఇంటర్నెట్ వరకు బీసీ వరకు కానీ ఇస్తే లైఫ్ సర్టిఫికేట్ ఎలా అయితే మనం పెట్టుకున్నాం అలాగే మన దగ్గర క్యాంప్ పెట్టిద్దాం, పెట్టి తెలిసిన వాళ్ళందరికీ మేము ఫామ్స్ చేసాం సార్. ఫామ్స్ తీసినామని మనిషికి ఒక ఆఫ్ 3 రోజులు మీరు అందులో నింపండి. ఏంటి ఫార్మెట్లో టీపీఓ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నాయి, చదవాల్సిన పని లేదు. ఇక పెన్షనర్స్ అసలు డిపెండెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళ కింద ప్రొఫైల్ ఉంది, దాంట్లో వాళ్ళని నింపేసి ప్రతి ఒక్కళ్ళు ఒక ఫోటో తీసుకుంటారు. ఒకవేళ రాలే అని అంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఎస్టో చేయాలనుకో, ఇవన్నీ తీసుకుపోయి మన కూర్చుని మనం డైలీ వెళ్ళి సాయంత్రం నైట్ అప్డేట్ చేయొచ్చు అవకాశం ఆలోచన నాకు వచ్చింది. అది ఎంత అద్భుతమైన తెలియదు. మనం మాత్రం ముందు 30% ఒకటే చేసిండు అంటే ఇక అయిపోయింది. 10 రోజులు ఉన్నాయి మనం 10 రోజులు 1800 మందికి ఇన్ఫర్మేషన్ పోవడం కష్టం. దయచేసి మిమ్మల్ని పర్సంటేజ్ ఏంటంటే మీకు గుర్తున్నటువంటి ఇంటి పక్క చుట్టాలో ఓళ్ళు ఉన్నా సరే సార్ దయచేసి పెన్షన్ రావాల్సిన పని లేదు సార్. ఓళ్ళు ఆ ఫామ్ తీసుకుపోయి ఆధార్ కార్డు, ఐడి కార్డు తీసుకొని ఒక ఫోటో తీసుకుంటే మనం అయిపోతాం. సంతకం వేసి ఫార్మెట్ ఉన్నది. దయచేసి అందరి మరి కోరుకున్న సాధ్యమందికి ఎక్కువ మట్టుకు అయితే లాభం అవుతుంది. చెబుతారు ఎదుకాడు చాలా ఇబ్బంది అవుతుంది విషయం. స్పెషల్లీ గవర్నమెంట్ చెప్తున్నా కొంచెం సార్ నేను ఫామ్స్ ఇస్తా, ఫిల్అప్ ఫిల్అప్ లేకపోతే ఇప్పుడు ఇబ్బంది అంటే ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని ఐడి కార్డు జిరాక్స్ తీసుకొని దాన్ని టీమ్ పెట్టండి. ఒకవేళ ఈడే కాదు మన మీ సేవలు ఏంటంటే పైసలు తగ్గుతాయి సార్. మీ సేవలు బట్టిగా కాదు, వాళ్ళు 100 వైపు తీసుకుంటారు. దానికి సంబంధించినవి ఏముంటుంది ఇవ్వాల్సి పడుతున్న విషయం తెలుసు. అలా ఉన్న వాళ్ళ కొరకు డైరెక్ట్ చేసి వాళ్ళందరినీ ప్రత్యక్షంగా ఫోటో తీసి 85 అన్నది 45 మంది లిస్ట్ ఇచ్చి మన దగ్గర 85 సంవత్సరాల పైబడులు 45 మంది ఉంటే నేను ప్రత్యేక ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ పంపించి రాలేని పరిస్థితి వాళ్ళు వెళ్ళిపోయి అది ఎలా చేయాలంటే మన ఫోన్లోకి వెళ్ళి ఎస్ఓ ఫోన్లో వీడియో కాల్ చేయాలి. వీడియో కాల్ చేస్తే అప్పుడు ఎస్ఓ ఆమెను ప్రత్యక్షం చూసి దాన్ని ఫోటో తీసుకుంటాం. నచ్చిన వాళ్ళు మనకు ఏదైతే ఆర్థిక ఆనందంలో రాలేకపోతున్న విషయాన్ని తెలుసు. రెండోది ఈసారి కొత్తది మన డైరెక్టర్ రావాల్సింది వచ్చింది. చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్ చనిపోతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎందరూ ప్రతి నెల పెన్షన్ వేసుకుంటే పోతారు.